చక్రి కుటుంబం కోసం అమ్మవారి బోనమెత్తి అరచేతిలో హారతిస్తున్న మహావరాలు చెంప పగలగొట్టిన శంకరం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక కేశవ్ అయితే శైలుతో చెప్తూ ఉంటాడు, నువ్వు మీ ఇంట్లోంచి ఇలా వచ్చేయడం పద్ధతి కాదు. నువ్వు ఇలా ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు నీ కోసం ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నీ ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు. తల్లి తండ్రిగా వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి కదా. నువ్వు వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదు అని వాళ్ళని ఇలా వదిలేసి వచ్చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? పద, నిన్ను వదిలిపెట్టి వస్తాను అంటూ ఉంటాడు కేశవ్ అయితే. అప్పుడు ఇక శైలు అయితే అడుగుతుంది, ఏంటి నీ కోసం వాళ్ళని ఎదిరించి మరీ నేను ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ నువ్వు నన్ను అక్కడే వదిలేసి వస్తావా? అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నేనేమన్నా పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా అంటూ అడుగుతూ ఉంటుంది శైలు అయితే. చూడు శైలు, నువ్వు పిచ్చిదాల్లా కనిపిస్తున్నావు అని కాదు, నువ్వు నా కోసం వచ్చేసావు, నాతో జీవితం పంచుకోవాలి అనుకుంటున్నావు. నీ ప్రేమని నేను అర్థం చేసుకోగలను, కానీ నీ తల్లి తండ్రి ప్రేమని కూడా నువ్వు అర్థం చేసుకో. నీ జీవితం గురించే కదా వాళ్ళు ఆరాటపడేది, నీ జీవితం బాగుండాలనే కదా వాళ్ళు కోరుకునేది. మరి అలాంటప్పుడు నువ్వు అదేది అర్థం చేసుకోకుండా వాళ్ళని వదిలేసి వచ్చేస్తే వాళ్ళు ఎంతగా బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? మనిద్దరి పెళ్ళి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది మీ వాళ్ళ ఇష్టంతోనే జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు, మా కుటుంబం విలువ కూడా తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే మనిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. నువ్వేమీ కంగారు పడకు అంటూ ఉండంగా, ఏంటి పురాణాలు వల్లిస్తున్నావా? నీకిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే నేనెందుకు ఇంట్లోంచి పారిపోయేస్తాను? నన్ను అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమంటావా అంటూ శైలు అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు, మా కేశవ చెప్పింది నిజమే అమ్మా. నువ్విప్పుడు వచ్చావు కదని అవకాశం వాదుల్లా మేమిప్పుడు మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తే జీవితాంతం మేము తలెత్తుకోలేము. ఎందుకంటే వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, నిన్ను ఎంతో ప్రాణంగా పెంచుంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ పెళ్ళి వద్దు అంటున్నారని నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు. నీ తల్లి తండ్రి ప్రేమను కూడా అర్థం చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. ఖచ్చితంగా నీకు కేశవకి పెళ్ళి జరిగేలా మేం చేస్తాము. మీ వాళ్ళని ఒప్పించే బాధ్యత మాది. నా మాట మీద గౌరవంతో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక మాధవ్ కూడా చెప్పంగానే అప్పుడే మహా అయితే చెప్తూ ఉంటుంది, అవును శైలు, ఇప్పుడు నువ్వు గనక ఇక్కడే ఉండిపోతే నీ తల్లి తండ్రి ఇక జీవితంలో నిన్ను అక్కడికి రానివ్వరు. నువ్వు గనక వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇక జీవితంలో వాళ్ళ ఇంటి గడప తొక్కలేవు. అప్పుడు నువ్వు చాలా బాధపడతావు. అవేవి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవాలి. నీ ఇష్టం ప్రకారం మీ అమ్మ నాన్న నీకు కేశవుకి పెళ్లి చేసేలా మేం చేస్తాము, వాళ్ళని మేము ఒప్పిస్తాము అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. ఇక కేశవ్ అయితే శైలుని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతాడు. అప్పుడే ఇంతలో వరాలైతే, నీ కూతురు లగేజీతో సహా వెళ్ళిపోయిందయ్యా, నేను చెప్తూనే ఉన్నాను నీ కూతుర్ని అంత గారాబం పెట్టకు, ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి అని. కానీ నా కూతురు బంగారం, నా కూతురు వజ్రం అంటూ దాన్ని నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేసిందో చూడు, ఏకంగా పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోయింది, మన పరువు కూడా తీసుకువెళ్ళిపోయింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే మనల్ని వదులుతారా? కాకుల్లా పొడుచుకు తింటారు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇన్ని రోజులు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. నా బుజ్జి నా బంగారం అంటూ నెత్తిని పెట్టుకుని దానికి నువ్వే అలసిచ్చావు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ వరాలైతే ఇక మొరపెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక శంకరమైతే, ఏంటి ఉదయం నుంచి చూస్తున్నాను, గోల చేస్తున్నావు. నా కూతురు ఇలా చేస్తుందని నేనేనా కలగన్నానా? దాన్ని ఎంతో గారాబంగా పెంచుకున్నాను.
కన్నాను. ఒక్కగానొక ఆడపిల్ల, దానికి కావలసినవి కొనివ్వాలి, దాన్ని అందంగా చూసుకోవాలి, ఒక గొప్ప వాళ్ళ ఇంట్లోకి కోడలుగా పంపించాలని నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని నాకేం తెలుసు. నేనే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు పదే పదే నన్ను చేతగాని తండ్రిలా తీసి పడేయవలసిన అవసరం లేదు అంటూ ఇక శంకరమైతే అంటూ ఉండగా, ఇంతలో అప్పుడే ఇక కేశవైతే శైలుని తీసుకుని వస్తాడు. ఇక అలా రావడం చూసిన వరాలైతే వెనుక ముందు చూడకుండా, అయ్యయ్యో పెళ్లి చేసుకుని వచ్చేసారా అనుకున్నాను. నువ్వు నా కూతురు రావడం ఆలస్యం, దాని మెడలో తాళి కట్టేసి తీసుకువచ్చేస్తావనే అనుకున్నదంతా జరిగిపోయింది. ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకొని నీ ఇంటి కోడల్ని చేసుకున్నాననే కదా చెప్పడానికి వచ్చావు అంటూ ఇక వరాలైతే చూసుకోకుండా అరుస్తూ ఉంటుంది. అప్పుడే శైలు అయితే, కాస్త ఆగుతావా? నన్ను చూసి ఆ మాట మాట్లాడు. నన్ను పెళ్లి చేసుకోమని నేను వెళ్ళిపోతే వాళ్ళది ఎంతో సంస్కారమైన కుటుంబం కదా. నన్ను తిరిగి ఇక్కడికి పంపించారు. నీ తల్లి తండ్రి నిన్ను ఎన్నో ఆశలతో పెంచుకుని ఉంటారు. వాళ్ళని మోసం చేసి వాళ్ళని బాధ పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేవు. నీ ఇష్ట ప్రకారం మీ వాళ్ళు ఒప్పుకునేలా చేసి అప్పుడు పెళ్లి జరిపించుకో, అప్పుడు సంతోషంగా ఉంటావని వాళ్ళు నచ్చజెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. తీరా ఇక్కడికి వచ్చాక నువ్వు చూస్తే అమ్మో బాబు అంటూ గోల పెడుతున్నావు. కనీసం ఏం జరిగింది ఏమైందని అడిగే ప్రసక్తే లేదా? ఇక ఎప్పుడు గోలేనా అంటూ శైలు అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కేశవైతే, మీరు మమ్మల్ని క్షమించండి, అవకాశం దొరికింది కదా అని అవకాశాన్ని వాడుకునే కుటుంబం కాదు మాది. మీకు చెప్పా చేయకుండా తను వచ్చేసిందని నాకు తెలుసు. అందుకనే మీ గౌరవం కాపాడడం కోసమే మళ్ళీ తిరిగి తీసుకువచ్చాను అంటూ ఇక కేశవ్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో సురేష్ అయితే వాణ్ణి ఇక్కడికిక్కడే చంపి పడేయాలి అంటూ కోపంగా వెళ్తూ ఉండగా అప్పుడే శంకరం అయితే ఆపుతాడు. ఏంటి నరికి పడేసేది? వాళ్ళు సంస్కారంగా మన అమ్మాయిని తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాడు. అలాంటి వాణ్ణి కొడితే నిన్నే అందరూ అసహించుకుంటారు. ఇంకా ఈ గొడవ ఎక్కడితో వదిలేయండి, శైలు లోపలికి వెళ్ళు అంటూ శంకరం అయితే చెప్తూ ఉంటాడు. ఇక శైలు అయితే తన లగేజ్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే వరాలైతే చెప్తూ ఉంటుంది, ఏంటండి ఇదంతా? ఇది ఇలాగే చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొక సంబంధం ఏదోటి చూసి దీనికి పెళ్లి చేసి పంపించేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక అనంగానే అప్పుడే ఇంతలో ఇక శైలు అయితే బాధపడుతూ ఉంటుంది. ఎందుకురా ఇలాంటి పని చేశావు? నేను అన్నీ తెగించి నీ దగ్గరికి వస్తే నువ్వు మాత్రం పరువు ప్రతిష్ట అంటూ నన్ను పంపేశావు. ఇప్పుడు వీళ్ళు నన్ను వదిలిపెడతారా? ఏదో రకంగా ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతారు అంటూ ఇక అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది శైలు అయితే. ఇంతలో మాధవకైతే పెళ్లి సంబంధం అయితే వస్తుంది. మేము మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేయడానికి పూర్తిగా అంగీకరిస్తున్నాము అంటూ వాళ్ళైతే అనంగానే అప్పుడు ఇక మహాకేశవ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే మాధవనైతే అడుగుతూ ఉంటారు. వాళ్ళంతట వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి వచ్చారు కాబట్టి ఒప్పుకో అంటూ ఇక కేశవ అయితే చెప్తూ ఉంటాడు. లేదురా, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటూ మాధవ్ అంటూ ఉండగా, చూడండి పెద్ది, ఎన్ని రోజులని ఇలా ఉంటారు? మీకు కూడా పెళ్లి జరిగితే తర్వాత ఖచ్చితంగా కేశవకు కూడా పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఇంటికి కోడళ్ళు వచ్చారు అన్న పేరు కూడా వస్తుంది. మీరు కనుక ఇప్పుడు పెళ్ళి వద్దు అంటే ఇక్కడ అసలు పెళ్ళిళ్ళే జరగవు, ఈ కొంపలో కోడళ్ళే ఉండరు అన్నట్టు మాట్లాడతారు. దయచేసి ఒప్పుకోండి అంటూ ఇక మహా కూడా చెప్తుంది. మహా కూడా చెప్పడంతో ఇక మాధవ్ అయితే పెళ్లికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఇక పెళ్లి చూపులైతే ఏర్పాటు చేస్తారు. అప్పుడే అమ్మాయి తల్లి తండ్రి అయితే ఒక స్వామిని తీసుకుని ఇంటికైతే వస్తారు. మా అమ్మాయిది అబ్బాయిది జాతకాలు చూడండి, ఇద్దరివి జాతకాలు కలిస్తే ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాము. మా అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చాడు, అందుకనే ముందుకు వచ్చాము అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక స్వామి అయితే మాధవ జాతకం అయితే చూసి, ఈ అబ్బాయి జాతకం ప్రకారం ఈ పెళ్లి జరగదు, జాతకంలో దోషం ఉంది అంటూ అనంగానే అప్పుడు ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. జాతకంలో దోషమా?
ఏంటది అంటూ అడుగుతూ ఉంటారు. ఈ అబ్బాయికి పెళ్లి జరిగే యోగ్యత లేదు. ఒకవేళ పెళ్లి గనుక జరిగితే ఖచ్చితంగా అమ్మాయి ఇంట్లో కాపురం చేయదు. ఈ అబ్బాయి గనుక ఆ అమ్మాయి మెడలో తాళి కడితే ఆ అమ్మాయికి ప్రాణగండం ఉంది అంటూ ఇక స్వామీజీ అయితే చెప్పడంతో, అమ్మో అలా అయితే మా అమ్మాయినివ్వము. ఏదో మంచి వాళ్ళు, మంచి కుటుంబం, మా అమ్మాయి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది అనుకున్నాం. కానీ పెళ్ళైతే ప్రాణాలతో ఉండదు అంటే చూస్తూ చూస్తూ ఎలా ఇస్తాము? క్షమించండి, మేము ఈ సంబంధం చేసుకోలేము అంటూ వాళ్ళైతే వెళ్ళిపోతారు. అప్పుడిక మహా అయితే స్వామిని అడుగుతూ ఉంటుంది. ఏంటి స్వామి ఇదంతా? మా పెద్ది చాలా మంచివాడు, ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చెయ్యడు. అలాంటి పెద్దికి ఇలాంటి గండం ఉండడం ఏంటి? దేనికైనా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది కదా, దీనికి ఏ పరిష్కారం లేదా అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. ఉందమ్మా, ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి అమ్మవారికి బోనం సమర్పించి హారతి ఇస్తే ఖచ్చితంగా ఈ గండం పోతుంది. ఎందుకంటే ఈ ఇంటికి స్త్రీ గండం ఉంది. ఆ గండం పోవాలి అంటే ఖచ్చితంగా ఇంటి కోడలే అది పోగొట్టాలి. అప్పుడిక అందరికీ ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పెద్ద కొడుకు కాబట్టి ఆ గండం మా పెద్ద కొడుకుకే వర్తిస్తుంది కాబట్టి అబ్బాయికి గండం ఉందని చెప్పాను అంటూ ఇక చెప్తూ ఉంటారు స్వామీజీ అయితే. సరే స్వామి, అది నేను తీరుస్తాను అంటూ చెప్తూ ఉంటుంది మహా అయితే. నేను మొహం చూసి జాతకం చెప్పగలనమ్మా. నువ్వు తాళి కట్టించుకుని ఇంట్లో అడుగు పెట్టావు, కానీ నువ్వు అది పెళ్ళి కాదు అనుకుంటున్నావు. నువ్వు ఇంటి కోడలు కాదు, కేవలం ఈ ఇంట్లో వాళ్ళ స్నేహితురాల్లా ఉంటున్నాను అనుకుంటున్నావు. అలాంటప్పుడు మరి నువ్వు చేసిన పూజ ఎలా నెరవేరుతుంది అనుకున్నావు అంటూ స్వామీజీ అయితే అంటూ ఉండగా అప్పుడే మహా అయితే చెప్తూ ఉంటుంది. మా పెద్ది కోసం నేను ఏదైనా చేస్తాను. నేను ఇంటి కోడలుగానే అమ్మవారి గుడిలో బోనం ఎత్తి హారతిస్తాను. చక్రి భార్యగానే పనంతా చేస్తాను అంటూ మహా అయితే స్వామీజీ ముందు చెప్పంగానే, తదాస్తు, నీ జీవితం బాగుండాలి అంటూ దీవించి వెళ్ళిపోతాడు స్వామీజీ అయితే. అప్పుడిక మహా అయితే నిర్ణయించుకుంటుంది, నేను ఇంటి కోడలుగా ఈ గండం పోగొట్టాలి. వీళ్ళంతా ఎంతో మంచివాళ్ళు, వీళ్ళు బాగుండాలి అంటే ఇంటి కోడలే ఇదంతా చెయ్యాలి అంటున్నారు కాబట్టి పెద్ద సంతోషంగా ఉండాలి అన్నా, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా ఈ బోనం ఏర్పాట్లు చూసుకోవాలి. ఈ ఇంటి కోడలుగా నేను అన్నీ అంగీకరించాలి అంటూ మహా అయితే నిర్ణయించుకుంటుంది. ఇక నిర్ణయించుకున్న విధంగానే ఇక మహా అయితే గుడికి వెళ్తుంది. గుడిలో అమ్మవారి బోనం అయితే ఎత్తుతుంది. ఇక చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని ప్రదక్షిణలు అయితే చేస్తూ బోనం అయితే సమర్పిస్తూ ఉంటుంది. ఇంతలో గుడిలో అది చూసిన చక్రి ఫ్రెండ్ అయితే చక్రికి ఫోన్ చేసి చెప్పడంతో ఇక చక్రి మిగతా వాళ్ళందరూ కూడా గుడికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక మహాని చేతిలో హారతి ఇవ్వడం చూసి, ఏంటండి ఇదంతా, ఏం చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు చక్రి అయితే. నేను ఆ ఇంటి కోడలుగా ఆ ఇంటికున్న స్త్రీగండం పోగొట్టడానికి అమ్మవారికి బోనం సమర్పించి హారతిస్తున్నాను. ఇలా అయితే గండం పోతుందని స్వామీజీ చెప్పారు, అందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ మహా అయితే అంటూ ఉంటుంది. ఇంటి కోడలుగా అంటే మీరు నన్ను భర్తగా అంగీకరించడం లెక్క, కానీ మీరు నన్ను భర్తగా అంగీకరించరు కదా, మరి ఇంటి కోడలు లెక్క ఎలా వస్తుంది అంటూ చక్రి అనగానే, పెద్ది కోసం ఇది చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడే మీరు నా భర్త అని నిర్ణయించుకున్నాను, అందుకనే మీ భార్య హోదాలోనే ఇదంతా చేశాను అంటూ మహా అనంగానే ఆ మాటకి చక్రి అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక శైలునైతే గుడికి వెళ్ళే పని ఉందని సురేష్ అలాగే శైలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా శైలుని గుడికైతే తీసుకుని వస్తారు. అప్పుడు ఇక గుడిలో మొత్తం ప్రదక్షిణ అయితే చెయ్యంగానే ఇక శైలునైతే పెళ్లిపీటల మీదకి తీసుకువచ్చి కూర్చోబెడతారు. అది చూసిన శైలు అయితే, ఏంటిదంతా, మీరు అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ఎందుకు నన్ను ఇలా మోసం చేసి గుడికి తీసుకువచ్చారు అంటూ అనగానే, నీకు చెప్తే ఒప్పుకుంటావా, వచ్చిన పెళ్లి కొడుకు పారిపోయేలా చేస్తావు, అందుకని ఇలా ఏర్పాటు చేశాము.
నువ్వు పెళ్లి చేసుకుని తీరవలసిందే అంటూ ఇక శైలునైతే పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి ఇక పెళ్ళి అయితే జరిపిస్తామని చెప్పడంతో అప్పుడే శైలు అయితే కోపంగా, చూడు నువ్వు పెళ్లి జరిపిస్తే నేను చేసుకోవడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ని అంటూ శైలు అయితే వరాలకి షాక్ ఇస్తుంది. అప్పుడు ఇంతలో ఇక శైలు అన్న మాటకి వరాలైతే, అయ్యో అయ్యో ఎంత పని చేశావే, కొంప ముంచావు కదే, మీరు ఆ రోజు చెప్పారు కదా ఎంతో సంస్కారవంతుడు అందుకే తీసుకొచ్చి దేబెట్టాడు, ఆ కుటుంబాన్ని ఏమీ అనడానికి లేదు అని, మరి అంత సంస్కారవంతులైతే దీన్ని వాడేసి ఎందుకు వదిలేస్తారు, నీ కూతురు తల్లి ఎందుకు అవుతుంది అంటూ వరాలైతే గోలగోల చేస్తుంది. అప్పుడు ఇక శంకరమైతే కోపంగా వరాల చంపైతే పగలగొడతాడు. నువ్వు నీ కొడుకు బలవంతం పెట్టారని శైలుతో ఒక్క మాట కూడా చెప్పకుండా నేను గుడికి తీసుకువచ్చాను, పెళ్లి బలవంతంగా చేస్తున్నాము అని చెప్పినా ఇక మీ గోల పడలేక ఒప్పుకున్నాను, కానీ ఆ కుటుంబం మీద నింద వేస్తే మాత్రం నేను సహించలేను. ఆ పిల్లోడు ఆ రోజు ఎంతో సంస్కారవంతంగా తీసుకువచ్చి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళినప్పుడే వాడి క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది. అలాంటి వాడు పెళ్లికి ముందే ఇలాంటి తప్పు చేస్తాడు అంటే నేను ఎలా నమ్ముతాను? ఈ పెళ్లి ఇష్టం లేకే ఇది ఇలా అబద్ధం ఆడుతుంది, అది నేను గ్రహించలేను అనుకున్నావా అంటూ ఇక అనంగానే అప్పుడే ఇక వరాలైతే ఏంటే ఇదంతా నిజమా అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది. అవును నిజమే, నేను ప్రెగ్నెంట్ని కాదు, కానీ అందరితో అలాగే చెప్తాను, మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేస్తే వచ్చిన వాళ్ళతో కూడా అలాగే చెప్తాను అంటూ ఇక శైలు అయితే చెప్తూ ఉంటుంది. ఇక అమ్మవారికి బోనం సమర్పించి అరచేతిలో హారతిచ్చిన మహానైతే ఒక దుక్కును కూర్చోబెట్టి ఇక చక్రి అయితే ఎంతో బాధగా ఆ చేతినైతే ఐస్ వాటర్ ఎట్టి తుడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పటికిప్పుడు మీరు ఈ ఐస్ ఎక్కడ తీసుకువచ్చారు అంటూ అనంగానే, ఏంటండి ఓ ధర్ని మీ చెయ్యి కాలిందని నేను బాధపడుతూ ఉంటే ఐస్ ఎక్కడొచ్చింది, క్లాత్ ఎక్కడొచ్చింది ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మీరు ఈ పని చేసినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా మరొక వైపు నా మనసు ఎంత విలవిలలాడిపోతుందో మీకేం తెలుసు? మీకు ఏదైనా చిన్ని దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. ఈ ఇంటి కోసం, మా కుటుంబం కోసం మీరు ఇంతగా నిర్ణయించుకొని ఇంత త్యాగం చేసినప్పుడు నేను తొక్కులు ఈ ఐసు తావడం పెద్ద లెక్కేముందండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయానికి అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ ఇక ఎంతగానో చెప్తూ ఉంటాడు చక్రి అయితే. ఇంతలో అప్పుడే అదే గుడిలో శైలు ఇక తన పేరెంట్స్ కూడా ఉంటారు. అప్పుడే శంకరం అయితే అదంతా చూపించి, చూసావా ఆ కుటుంబాన్ని చూసావా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఆ కుటుంబం వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఏదో వెనకటికి ఎవరో కెట్టిన వాళ్ళు ఏదో ముద్ర వేసుంటారు, అదే ముద్ర అలా పాతుకుపోయి ఆ కుటుంబం మంచిదైనా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ కుటుంబం చాలా మంచిది అని. ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లని, ఆ ఇంటికి వెళ్ళే కోడల్ని ఒక దేవతలా చూస్తారు అని ఈరోజు తెలుసుకున్నాను. వాళ్ళ కోసం ఆ అమ్మాయి అరచేతిలో కూడా హారతి ఇవ్వడానికి సిద్ధపడింది అంటే ఎంత గొప్ప కుటుంబమో ఒక్కసారి ఆలోచించు. ఆ కేశవ ఎంత మంచివాడు కాకపోతే మీరు బాధపడకూడదనే మీ అమ్మాయిని తీసుకువచ్చాను, మీ ఇష్టమైతేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు చూడు. ఆ రోజే ఆ కుటుంబం మీద నాకు గౌరవం పెరిగింది, అవకాశం దొరికింది కదా, మన అమ్మాయి వెళ్ళిపోయింది కదా అని వాళ్ళు అక్కడ పెళ్లి జరిపించలేదు, మన పరువు కోసం ఆలోచించి వెనక్కి తిప్పి పంపించారు చూడు, అప్పుడు వాళ్ళ కుటుంబం మీద గౌరవం పెరిగింది. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నా కూతుర్ని ఆ కుటుంబంలోకే కోడలుగా పంపిస్తాను. నా కూతురు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంటికే కోడలుగా వెళ్ళాలి. ఇక నీ మాట కానీ నీ కొడుకు మాట కానీ వినే ప్రసక్తే లేదు. నా కూతురు ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను అంటూ ఇక శంకరం అనంగానే ఆ మాటికి శైలు అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. నాన్న, ఇన్ని రోజులకి నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఈ విషయాన్ని మాటలతో చెప్పలేకపోతున్నాను. ఈ విషయాన్ని వెంటనే కేశవ్ గారికి చెప్పాలి అంటూ అనంగానే
కేశవ అక్కడే ఉన్నాడమ్మా, అటు చూడు అంటూ ఇక శంకరం అనంగానే గుడిలో కేశవని వాళ్ళ కుటుంబాన్ని చూసిన శైలు అయితే ఎంతో సంతోషంగా అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే కేశవ దగ్గరికి వచ్చి మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకున్నారు అంటూ అనంగానే అప్పుడిక చక్రి అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. మీరు ఈరోజు ఈ బోనం ఎత్తి హారతి ఇచ్చారో లేదో అప్పుడే అమ్మవారు మన ఇంటికి శుభవార్త తీసుకువచ్చారు. కేశవ పెళ్ళికి ఒప్పుకున్నారు అంటే ఇక అంత శుభమే జరుగుతుంది. తొందరలోని అన్నయ్య పెళ్ళి కూడా జరుగుతుందని అనిపిస్తుంది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, మీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ చక్రి కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.